హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చి 'బీబీ ఉత్సవం' ఎపిసోడ్ అయితే ఈ రోజైతే 6 పీఎంకి అయితే మనకు మా టీవీలో అయితే రాబోతుంది. దాని గురించే క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మనం మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాం. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్', 'ది రౌడీస్' అండ్ 'అగ్ని పరీక్ష' సీజన్ 2, దాని తర్వాత 'బిగ్ బాస్' ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలని అంటే అన్నమాట. అండ్ ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఈరోజు 'బీబీ ఉత్సవంలో' మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. చాలామంది కొన్ని రోజుల నుంచి మెసేజ్‌లు అయితే చేయడం జరుగుతుంది. కళ్యాణ్, తనూజ వీళ్ళు అసలు లైవ్స్ చేయట్లేదు, ఏ ఇంటర్వ్యూస్‌కి రావట్లేదు, మరి ఇంత బిజీనా అని చెప్పేసి నిజంగానే వచ్చిన దగ్గర నుంచి వాళ్ళైతే బిజీగా ఉండడం అయితే జరిగింది. రాగానే మూవీ ఆఫర్స్ రావడం అండ్ వాళ్ళకి ఏ సీజన్ ఉండలేదనమాట. ఇంత హెవీగా ఇంత ఫ్యాన్ బేస్‌తో ఏ సీజన్ లేదనమాట. రాగానే ఆ ప్రమోషన్స్ అని అవని అండ్ తనూజ గారికైతే ఇంకా అసలు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయింది బిగ్ బాస్‌లో ఉన్నప్పుడే. ఇంకా బయటకొచ్చాక అవి అవి చూసుకోవడం, ఒక సైడ్ మళ్ళీ వెబ్ సీరీస్‌లు చూసుకోవడం, చాలా చాలా బిజీగా అయితే ఉన్నారనమాట. అండ్ 'బీబీ ఉత్సవం' కూడా ఇంత లేట్‌గా పెట్టారంటే మనం ఇంక అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు ఈసారి కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకొని ప్రతి ఒక్కరు ఫ్రీగా ఉన్న ఒక డేట్ తీసుకొని షూట్ అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట. మొత్తానికి అన్నీ కంప్లీట్ అయిపోయి ఈ రోజుకైతే మనకైతే ఎపిసోడ్ అయితే రాబోతుంది. అండ్ దాంట్లో ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. అలాగే మనము చూసాం కదా ప్రోమోస్లలో కొంతమంది బర్నీ గారైతేమి, ఇమ్ము అయితేమి చాలా ఫీల్ అవ్వడం అండ్ కళ్యాణ్, తనూజ వీళ్ళకంటే మేమే బాగా ఆడాం 360 డిగ్రీస్‌లో. అసలు కప్పుకి మేమే అర్హత క్యాండిడేట్స్ అని చెప్పడం అయితే జరిగింది. అండ్ బర్నీ గారి విషయం పక్కన పెట్టేస్తే అంటే నేను బర్నీ గారైతే ఒప్పుకోను గానీ కప్పు మెటీరియల్ అంటే. కానీ ఇమ్ము మాత్రం కొంచెం ఒప్పుకుంటాను కొంచెం వరకు. ఎందుకంటే మనం చూసాం ఆ హార్డ్ వర్క్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ఆ కామెడీ అయితేమి, ఆ టాస్క్‌లాడిందైతేమి, ఆ హార్డ్ వర్క్ చూసాం. అట్‌లీస్ట్ కప్పు తీసుకోకపోయినా టాప్ 3లో వచ్చుంటే బాగుండేదేమో అనిపించిందనమాట. మళ్ళీ దాని తర్వాత ఆ ప్రోమోలో ఏదైతే మనకి తెలిసింది అప్డేటు, ఇమ్ము వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ మదర్ వాళ్ళిద్దరు కలిసేసి 90 విలేజెస్ తిరిగారంట ఓటింగ్ కోసం. లాస్ట్ ఫైనల్‌లో ఉన్నప్పుడు ఓటేయండి అని చెప్పేసి. అసలు మామూలు విషయం కాదు. అంత తిరిగిన తర్వాత కూడా ఇమ్ము 4థ్ ప్లేస్‌లో రావడం అనేది వాళ్ళకి చాలా బాధ అనిపించింది. అందుకే వాళ్ళు ఫుల్ అక్కడ బిగ్ బాస్ షోకొచ్చినప్పుడు కూడా వాళ్ళ మదర్ చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ 'బీబీ ఉత్సవం'కొచ్చినప్పుడు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికీ వాళ్ళు దాన్ని మర్చిపోలేకున్నారంటే ఇంక దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇమ్మాన్యుయేల్ ఎంతలావున ఆడాడో దానికి తగ్గట్టు ఓటింగ్ అయితే పడలేదు. ఒక కమెడియన్‌ని ఎప్పుడు విన్ చేయట్లేదు. అసలు కమెడియన్ ఇంక విన్నర్ కాడా అనేసి చాలా ఫీల్ అవ్వడం అయితే జరిగింది. కొంచెం విన్నర్ మెటీరియల్ ఆ హార్డ్ వర్క్ చేశాడంటే దానికి ఒప్పుకోవచ్చు. కానీ బర్నీ గారు మరి వచ్చేసి 360 డిగ్రీస్ యాంగిల్‌లో నేనే బాగా ఆడింది, నాకే కప్ రావాలనేది నేను నమ్మను. ఎందుకంటే అసలు ఆల్మోస్ట్ ఆ బాండింగ్ తప్పితే బర్నీ గారు ఆ టాస్క్‌లు ఆడేటప్పుడు కూడా చాలా చాలా సేఫ్‌గా ఆడారనమాట. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే అప్పటికప్పుడు సేఫ్‌గా ఆడడం ఏదో మనమంతా చూసాం. మళ్ళీ కొన్ని రోజులు వైల్డ్‌గా రీఎంట్రీ శ్రీజని తీసుకొచ్చేసి మళ్ళీ ఆ అమ్మాయిని పంపించేసి బర్నీ గారినొచ్చి కొన్ని రోజులు మళ్ళీ హెల్త్ బాలేదని చెప్పేసి ఏ గేమ్స్ ఆడకుండా వాళ్ళ టీమ్‌లలో వేరే వాళ్ళుంటే వాళ్ళని పుష్ చేయడము. ఎంతసేపటికి ఆ గొడవలు వద్దు, మంచిగానే చేసుకుందాం. మంచిగా చేసుకోవచ్చు. కానీ టాస్కుల్లో కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా! బర్నీ గారు చేసింది అదే అనమాట. అందరితో బాండింగే ఉండాలి, అందరితో మంచితనమే ఉండాలనుకుంటూ వెళ్ళాడు. అండ్ మంచితనం పెట్టుకోవచ్చు. అంటే కానీ టాస్కుల్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలా ఆడేసి కప్పు మెటీరియల్ నేను కప్పు తీసుకోవాలంటే దానికి అది మాత్రం కరెక్ట్ కాదనిపించింది. అది పక్కన పెట్టేస్తే ఇంక ఫుల్ ఆఫ్ ఎపిసోడ్ అయితే ఒక రేంజ్‌లో అయితే జరిగిందంట. అండ్ నేను థంబ్‌నెయిల్‌లో ఈ లవ్ గురించి కూడా ఒకటి పెట్టడం జరిగిందనమాట. అది ఎందుకు పెట్టానంటే చాలా మందికి డౌట్ ఉంది. ఆ రింగ్ ఏదైతే తనూజ గారు కళ్యాణ్‌కి తొడిగారో దాని గురించి చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. అది ఏంటంటే ఒక వేలం పాట అంటే జరిగిందంట. ఇది కళ్యాణ్ వాచ్ వచ్చేసి 70,000కి 75,000కి సంజన గారైతే వేలం పాట పాడతారంట. ఈ రింగ్ వచ్చేసి 60,000కి సంజన గారైతే పాట పాడతారంట. ఇంకెక్కువగా దివ్యల మాధురి గారు వచ్చేసి పాడేది కళ్యాణ్ వాచ్‌కి. అందుకని ఎక్కువగా దివ్యల మాధురి గారు పాడారు కాబట్టి తనూజ రింగ్ తీసుకొని కళ్యాణ్‌కైతే తొడగడం జరుగుతుంది. అదే అక్కడ జరిగింది. అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళైతే ఇప్పటికీ స్టిల్ చెప్పడం అయితే జరుగుతుంది. మేము మంచి ఫ్రెండ్స్‌గానే ఉంటున్నాము అండ్ మంచి ఫ్రెండ్స్‌గానే ఉంటామని తనూజ చెప్పడం అండ్ కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది ప్రస్తుతానికైతే. అండ్ డాన్సెస్ ఉన్నాయి. మనకి రాము రాథోడ్ ఇరగ తీసేసాడు డాన్స్. ఇంగ అది
తన పాట ఉంది కదా! హైలైట్ అయిన పాట. దాని గురించి అయితే తిరగ తీసేసాడు. ఇంకా టోటల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అందరికి తెలిసిందే. మొత్తం 3 ప్రోమోలయితే మనం చూసాము. ఇంగా డైరెక్ట్ అన్నీ ఆల్ మిక్స్‌డ్‌గా ఉన్నాయి. అండ్ 'బిగ్ బాస్‌ని' ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నా, 'బిగ్ బాస్‌ని' అయిపోయాక మేము అందరిని మిస్ అవుతున్నాం కంటెస్టెంట్స్‌ని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా, దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఈరోజు మంచిగా ఎపిసోడ్ అయితే చూడండి. నేను ఎపిసోడ్ చూస్తాను. చూసాక దాని గురించి రేపు ఒక వీడియోలో మంచిగా మాట్లాడుకుందాం. ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే అసలు ఏం నెగెటివ్స్ ఉన్నాయి, ఏం పాజిటివ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇబ్బందేం లేదు. ఆ వీడియో మీకు కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. మీరు చేయాల్సింది అదొక్కటే అనమాట. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోలు చేస్తూనే ఉంటా. అదనమాట మ్యాటర్. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే దీంట్లోనే చెప్పాలనుకుంటున్నా. డీమోన్ పవన్, రీతు ఎలిమినేట్ అయితే అయ్యారంట. బీబీ జోడీ నుంచి ఎప్పుడో అవ్వాల్సింది ఇప్పుడయ్యారు మొత్తానికైతే. ఎందుకుంచారంటే కేవలం టీఆర్‌పీ రేటు. మీరు ఏదన్నా ఇప్పుడు వాళ్ళు డీమోన్ డీమోన్ పవన్, రీతు డాన్స్ వేయకపోయినా కానీ థంబ్‌నెయిల్స్‌లలో ప్రోమోస్ థంబ్‌నెయిల్స్‌లలో వాళ్ళనే పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకంత ఫేమ్ ఉంది కాబట్టి. వాళ్ళు డాన్స్ చేయకపోయినా ఇన్ని రోజులు ఎందుకు లాగొచ్చారంటే వాళ్ళకి ఫేమ్ ఉంది కాబట్టి. అదనమాట. ఏదన్నా సరే ఆళ్ళ ఫేమ్ మీద నడుస్తుంది. అది నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, నేను ఎళ్ళాక చూస్తుంటాను కాబట్టి, ఫేముని బట్టి మన టీఆర్‌పీ రేట్ బట్టి వాళ్ళు మనల్ని పుష్ చేసుకుంటూ, తీసుకుంటూ వెళ్తుంటారనమాట. మొత్తానికి మొన్న రీసెంట్‌గా అసలు డీమోన్ పవన్, రీతు థంబ్‌నెయిల్ పెడితే దాదాపు 10,00,000 వ్యూస్ పోయాయి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 'బీబీ' జోడీని బాగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ ఏ రకంగా చూస్తున్నారో దాన్ని కొంచెం వాళ్ళు యూజ్ చేసుకొని అలా ఆ ప్రోమో ఈ ఏదైతే థంబ్‌నెయిల్స్‌లో పెట్టుకొని అదైతే చేస్తున్నారనమాట. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. చాలా సార్లు వచ్చింది. న్యూస్ అయితే వచ్చింది. 'డీమోన్ పవన్, రీతు ఎలిమినేట్ అవుతున్నారంట కదా! ఇది కరెక్టా? రాంగా? అని. నేనెప్పుడూ దాని గురించి వీడియో అయితే చేయలేదు. ఎందుకు చేయలేదంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియోస్ చేస్తున్నా. ఎందుకంటే వీడియో ఏదో త్వరగా చేసేసిన తర్వాత మెసేజ్‌లు ఎక్కువైపోతున్నాయి. అలా అవ్వలేదు కదా! ఎందుకు చేశారు వీడియో అంటే ముందు మేమేమనుకుంటామంటే ముందుగానే ఒక తెలుసుకొని అప్డేట్ చెప్దామనుకుంటాం. కొన్ని సార్లు అంటే అన్ని సార్లు అవ్వదు. ఏదో ఒక 1% 99% కరెక్ట్‌గానే ఉంటాయి అప్డేట్స్ అన్నీ. ఆ 1% అనేటివి రాంగ్‌గా ఉంటాయనమాట. ఎందుకంటే 'డీమోన్ పవన్', 'రీతు' పెర్ఫార్మన్సెస్ కూడా అలాగే ఉన్నాయి. అందుకనేసి అప్డేట్స్ కూడా మనకు అక్కడి నుంచి ఏమొస్తున్నాయంటే షూట్ దగ్గర నుంచి ఎలిమినేట్ అయినట్టు వస్తున్నాయి. లాస్ట్‌లో వీళ్ళు టీఆర్‌పీ రేట్ ఎక్కువ వస్తుంది కదా అనేసి ఆ షో వాళ్ళు ఆలోచన చేసుకొని మళ్ళీ సేవ్ చేయడం. అలా అయితే అప్పటికప్పుడు డిసిషన్స్ వాళ్ళు తీసుకొని సేవ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇంకా వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. బీబీ జోడీలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మానసు సృష్టి వర్మ అండ్ అమర్దీప్ నైనిక వీళ్ళ మధ్య అయితే గట్టి పోటీ అయితే జరగబోతుంది. ప్రస్తుతానికి వీళ్ళైతే ఎరగ తీసేస్తున్నారు. అండ్ ధనరాజు అండ్ భానుశ్రీ వీళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మనము వచ్చినప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ అంతగా పెట్టుకోలేదనమాట వీళ్ళపైన. ఏముందిలే అంత వేరు ఎక్కువగా వీళ్ళపైనే ఉండింది. అమర్దీప్ నైనిక అండ్ మానస సృష్టి వర్మ వీళ్ళే ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఈ 2 జోడీస్‌లోంచే కప్ విన్నర్ ఒకరవుతారు అని చెప్పేసి అనుకున్నాం కానీ మొత్తానికి వీళ్ళు కూడా గట్టి పోటీ చేస్తున్నారు. అండ్ మణికంఠ గారు అండ్ ప్రియాంక గారు ఎవరు ఊహిస్తారండి బాబు! వాళ్ళు కూడా ఎర్రగా తీసేస్తున్నారు పెర్ఫార్మన్స్ మామూలుగా కాదు. అలాంటి పెర్ఫార్మన్స్‌లు అయితే జరుగుతున్నాయి. అండ్ ఇంక చూడాలి కప్ విన్నర్ ఎవరవుతారో చూడాలి గానీ, దాని గురించి మొత్తానికైతే వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు మామ. ఇది ఇంకో అప్డేట్ అనమాట. అది బీబీ ఉత్సవం అయితే ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి వీడియోస్ చేద్దాం. మంచిగా డిస్కస్ చేసుకుందాం. అండ్ అదనమాట. అండ్ మీకు ఏ వీడియోస్ కావాలో దయచేసి కామెంట్ రూపంలో కూడా చెప్తే నేను వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్న ఇలాంటి వీడియోస్ చేయండి. ఈ వీడియో చేయండి మాకు డౌట్ ఉందంటే దాని గురించి అప్డేట్ కనుక్కొని వీడియో అయితే చేస్తాను. అదనమాట. అండ్ నిరమొహమాటం లేకుండా కామెంట్ అయితే చేయండి అనమాట. ఇది మ్యాటర్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.